And I've come here. I'm not your enemy. నేను మీ శత్రువుని కాదు. But definitely I am the enemy of your enemy. కానీ ఖచ్చితంగా మీ శత్రువుకి నేను కూడా శత్రువునే. That's right. అది నిజం. We are not fighting with flesh and blood. మనం రక్త మాంసములతో యుద్ధము చేయడం లేదు, పోరాడడం లేదు. But we are fighting with demons and Lucifer. కానీ మనము లూసిఫరు మరియు వాని దయ్యములతో పోరాడుతా ఉన్నాం. Lucifer plays a lot with emotions. మరి లూసిఫర్ ఈ యొక్క ఉద్రేకాలతో ఎక్కువగా వాడు ఆటలాడుతూ ఉంటాడు. But baptism of Holy Ghost goes beyond emotions. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఉద్రేకాలను దాటుకొని వెళ్తది. The person of Christ comes to live in you and perform the very works he did. మరి క్రీస్తు అనే వ్యక్తి మీలోనికి వచ్చి ఆయన ఏదైతే చేస్తాడో అదే కార్యాలు చేస్తాడు. The works that I do shall you do also. నేను చేయు క్రియలనే మీరును చేయుదురు. He doesn't just tell the problem. ఆయన కేవలం సమస్యను మాత్రమే చెప్పడు. He gives a solution. ఆ సమస్యకు ఆయన సొల్యూషన్ పరిష్కారం ఇస్తాడు. He's not just criticizing them, no. కేవలం వారిని ఆయన క్రిటిసైజ్ అంటే వాళ్ళను విమర్శించడం కాదండి. No, he's not doing that. ఆయన ఆ పని చేయడండి. లేదు. He's trying to help them. వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన. That they can regain that first love. వారు దాని ద్వారా మొదటి ప్రేమలోనికి వచ్చినట్లుగా. When a boy and a girl marry together, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నప్పుడు the love between them is a first love. వారి మధ్యలో ఉన్న ప్రేమ అది మొదటి ప్రేమ. He can't eat without her, she can't eat without him. ఆమె అతను లేకుండా భుజించదు, అలానే ఆమె లేకుండా అతను భుజించడు. They are so much in love. వారు ఎంతో ప్రేమతో ఉంటారు. You can see it. దాన్ని మీరు చూడొచ్చు. Now it's 12 of midnight. Why haven't you eaten? మరి రాత్రి 12 అయింది, నువ్వు ఇంకా ఎందుకు తినలేదు? He has not come. ఆయన ఇంకా రాలేదండి. I'll eat with him. నేను ఆయనతో కలిసి తింటా. They wait for each other. మరి వాళ్ళు ఒకరి కోసం ఒకరు వేచి చూసుకుంటా ఉంటారు. All of us have gone through that phase. మనందరం కూడా ఆ యొక్క స్థితి నుండి వెళ్ళిన వాళ్ళమే. Something happens to the wife, husband is disturbed. Something happens to the husband, wife is disturbed. మరి ఏదైనా భార్యకు జరిగితే వెంటనే అక్కడ భర్త బాధపడతాడు. ఏదైనా భర్తకు ఏమైనా జరిగితే వెంటనే అక్కడ భార్య బాధపడుతుంది. But as time goes on, కానీ సమయం కొనసాగుతున్న కొలది children are born, మరి పిల్లలు పుట్టారు, families are expanding, మరి కుటుంబం అంతా కూడా విస్తరిస్తున్నది. some more responsibilities come, మరి some more responsibilities come, ఇంకొన్ని బాధ్యతలు వస్తా ఉన్నవి. that fervent love goes down. ఆ మండుచున్న ప్రేమ ఏదైతే ఉండేనో అది మెల్లగా చల్లారిపోతదిగా. Now he doesn't wait for her. ఇప్పుడు అతను ఆమె కొరకు ఎదురు చూడడుగా. She doesn't wait for him. మరి ఆమె కూడా అతని కొరకు ఎదురు చూడదుగా. They eat separately. వాళ్ళిద్దరు వేరుగా తింటా ఉంటారు. Still love is there. ప్రేమ ఉన్నది ఇంకను, but not that first love. అయితే ఆ మొదటి ప్రేమ ఉన్నట్టుగా లేదు ఇప్పుడు. God desires first love from us for him. మరి దేవుడు ఆ మొదటి ప్రేమ మన దగ్గర నుండి ఆయన కావాలని కోరుకుంటా ఉన్నాడు. The love you had for God when you first came. నీవు మొదటిసారి వచ్చినప్పుడు ఏ ప్రేమనైతే నువ్వు ప్రభు పైన కలుగున్నావో ఆ ప్రేమ కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. That fervent desire, ఆ మండుచున్న ఆశ, carrying Bible everywhere, ప్రతి చోటికి బైబిల్ పెట్టుకొని తిరగడము, to hear the message, వర్తమానాన్ని వినడానికి, to eat the word, వాక్యమును తినడానికి. thou hast left that. అది మీరిప్పుడు పోగొట్టుకున్నారు. That spirit is cooling down. ఆ ఆత్మ మెల్లగా చల్లారిపోతున్నది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? He's telling that church. అది ఆయన సంఘం చెప్తున్నాడు. Why? ఎందుకు? That revival that started amongst them was dying. వారి మధ్యలో మొదలైన ఉద్యమం ఇప్పుడు మెల్లగా చనిపోతున్నది. The fervent desire to please God, మరి దేవుణ్ణి సంతోషపరచాలని ఆ మండుచున్న ఆశ, passion to know his word, ఆయన వాక్యము తెలుసుకోవాలని ఆ కోరిక, cry for reaching out in the spirit, మరి ఆత్మలోనికి వెళ్ళుటకు ఆ కేక. in other words praying and praying. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రార్థన చేయడము. all begins to fade, and instead of that
church being on fire with the fire of God, it has cooled off and become a bit former. మరి అదంతయు కూడా చల్లారిపోతూ ఉన్నది. దానికి బదులుగా సంఘము అగ్నితో ఉండాల్సింది పోయి అది మొల్లము చల్లారిపోయి అది ఒక నామకార్థమైన పెద్ద సంఘముగా మారిపోయింది. Now this is what happened then. ఇది అక్కడ జరిగింది. అక్కడ They were getting a bit formal. మరి వారు ఇప్పుడు ఒక నామకార్థముగా మారిపోతున్నారు. Further down I read. మరి ఇంకొంచెం కింద నేను చదువుతున్నాను. That is the history of the church. అది సంఘం యొక్క చరిత్ర. When it thinks more of conforming to the world instead of conforming to God. మరి దేవుని యొక్క కార్యములకు కంటే వారు లోకం యొక్క కార్యములకే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. It isn't long until you see them stop doing things they used to do. It is in long. Yeah. It is in అది వారు ఏదైతే ఇదివరకు చేసే కార్యములు ఉన్నాయో వారు ఆపివేయడము ఎక్కువ సమయం పట్టలేదు. The things they used to do, they don't do them now. ఇదివరకు ఏ కార్యాలైతే వాళ్ళు చేసేవారో దేవుని కోసము అవి ఇప్పుడు వాళ్ళు చేయడము ఆపేశారు. మెల్లగా సమయం ఎక్కువ పట్టలేదు అది ఆపేయడానికి. And start doing things they wouldn't do initially. ప్రారంభములో చెయ్యని కార్యాలను ఇప్పుడు చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు Are you getting it? మీకు అర్థమవుతా ఉన్నదా? They change their manner of dress. వారు వారి యొక్క వస్త్ర విధానాన్ని మార్చేశారు. Their attitudes. వారి ఉద్దేశాలను మార్చేసుకున్నారు. And their behavior. మరి వారి ప్రవర్తన కూడా మార్చేశారు. They get lax. మరి they get relaxed. వారు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఇక that is what Ephesus means. ఎఫెసీ అనగా అర్థం అదే. Relaxed, drifting. మరి విశ్రాంతి తీసుకొనుట, మెల్లగా జారిపోవుట. Are you listening? మీరు వింటున్నారా? Listen carefully. ఇది జాగ్రత్తగా వినండి. That cycle of revival and death has never failed. మరి ఆ యొక్క ఉజ్జీవము మరియు మరణము అనే ఆ చక్రము ఎన్నడూ కూడా విఫలము కాలేదు. All you have to do is recall this last move of God in the spirit. మరి మీరంతయు చేయాల్సింది ఏంటిది అంటే ఆ చివరిగా దేవుని యొక్క ఆత్మ యొక్క కదలిక. He's talking about the Pentecostal age. ఆయన పెంతెకోస్తు కాలం గురించి మాట్లాడుతూ ఉండే ప్రవక్త గారు. When men and women dressed like Christians. అక్కడ పురుషులు స్త్రీలు క్రైస్తవుల వలె వస్త్రములు వేసుకునేవారు. Went to church. సంగమునకు వెళ్ళేవారు. Prayed all night. రాత్రంతా ప్రార్థించేవారు. Took to street corners. మరి వారు ఆ వీధులలో నిలబడేవారు. And weren't ashamed of the manifestations of the spirit. ఆత్మ యొక్క ప్రత్యక్షపరచబడే దాని గురించి వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడే వాళ్ళు కాదు. They left their old dead churches. వారు వారి యొక్క పాత చచ్చిన సంఘములను విడిచిపెట్టారు. And worshipped in homes or old store buildings. మరి వారు ఇంట్లో గాని లేక ఆ పాత సామాగ్రిని భద్రపరిచే కట్టడాలలో గాని వాళ్ళు ఆరాధన చేసేవారు. They had reality. వారి దగ్గర నిజ రూపం ఉండే. But it wasn't too long a time. అయితే అది ఎక్కువ సమయం పడలేదు. Until they began to get enough money to build 5 new churches. వారు కొత్త సంఘములను కట్టుటకు, మంచి సంఘములను కట్టుటకు వారికి కావలసినంత డబ్బు దొరికినప్పుడు, he's speaking about them. వారి కోసమైనా మాట్లాడుతున్నాడు. They put in a choir instead of singing unto God for themselves. మరి వారే దేవునికి మరి పాటలు పాడాల్సింది పోయి దానికి బదులుగా కోయర్ వాళ్ళను పెట్టుకున్నారు. Now the choir will sing, we will keep quiet. కోయర్ వాళ్ళు పాడతారు, జనసమూహం అంతా మాత్రం మౌనంగా కూర్చుంటది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే initially everybody sang. ప్రారంభంలో ప్రతి ఒక్కరు పాడబడేవారు. Everybody participated in worship. ప్రతి ఒక్కరు ఆరాధనలో పాల్గొని ఉండేవారు. Now only few people in front sing, rest of them sit quietly. మరి ఇప్పుడేమైపోయిందో తెలుసా? కొద్ది మంది మాత్రమే అక్కడ ముందు నిలబడి పాటలు పాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆ పాటలు వినుకుంటా మౌనంగా ఉంటారు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? In worship, ఆరాధనలో everybody used to open their mouth to sing. ప్రతి ఒక్కరు కూడా పాట పాడడానికి నోరు తెరిచేవారు. But now, ఇప్పుడు what did organizations do? సంఘ శాఖలు ఏం చేస్తారా? ఇప్పుడు they made choirs. వారు ఒక choirలను తయారు చేసుకున్నారు. Singers. సింగర్స్ పాటలు పాడేవారిని. They will sing. వాళ్ళు పాట పాడతారు. We'll sit and listen. మేము కూర్చొని వింటాంలే. Are you listening? మీరు వింటున్నారా? But initially, కానీ ప్రారంభంలో అయితే everybody sang.
ప్రతి ఒక్కరు పాట పాడేవారు. Are you listening? మీరు వింటున్నారా? But now, కానీ ఇప్పుడు some people sing. కొంతమంది పాడతారు. This is what happened in the organizations. ఇదే ఆ సంస్థాగత సంఘాలలో జరిగే కార్యాలు ఇక్కడ. They were singing, but the rest just heard them. మరి కొంతమంది పాడుతున్నారు, ఇక మిగతా వాళ్ళందరూ మంచి విశ్రాంతి తీసుకొని వాటిని వింటా ఉన్నారు. Now don't just see what organizations done. Try to catch the spirit. అయితే ఇప్పుడు కేవలం సంఘ శాఖలు ఏం చేస్తున్నాయో దాన్ని మాత్రమే మీరు చూడడం కాదు, ఇక్కడ ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. They put gowns on the choir. మరి వారు choir కి గౌన్లు వేస్తారు. They organized a movement and ran it by man. మరి వారు ఆ కదలికను ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ కదలికను వారు ఒక సంస్థాగత సంఘంగా మార్చి ఒక మనుషుని చేత దాన్ని నడిపిస్తారు. They soon began to read books that weren't fit to read. మరి వారు తొందరగానే ఇక పుస్తకాలను చదవడం మొదలు పెడతారు. ఏదైతే చదవడానికి ఉపయోగంగా ఉంటాయో వాటినే వాళ్ళు పుస్తకములలో చదవడం మొదలు పెడతారు. ఇక అవునండి. Instead of reading prophet's book, ప్రవక్త గారి పుస్తకం చదవడానికి బదులుగా prayed by Watchman Nee, ప్రార్థన వాచ్మెన్ ని రాసిన పుస్తకం. Spiritual World by Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ ద్వారా ఆత్మ సంబంధమైన ప్రపంచం. Then Gems by Tozer. జేమ్స్ బై Tozer, one Mr. Tozer in America, yes. మరి తర్వాత జేమ్స్ బై టోజర్. Other books. ఇంకా మిగతా పుస్తకాలు. Other books. ఇంకా మిగతా పుస్తకాలు. Books which were not fit to read, now they start reading that. మరి ఆ పుస్తకాలు చదవడానికి అవి సరైనవి కావు, కానీ వాళ్ళు ఇప్పుడు వాటిని చదవడం మొదలు పెట్టారు. ఇక By the grace of God, దేవుని యొక్క కృపను బట్టి in my study room, నా యొక్క స్టడీ రూమ్ లో I have the prophet books. నా దగ్గర ప్రవక్త పుస్తకాలు ఉన్నాయి. I have a concordance to see the words, that's right. మరి కొన్ని మాటలు చూడడానికి కాన్ఫిడెన్స్ ఉంది నా దగ్గర. But all that I have is prophet's literature. ఆ తర్వాత ప్రవక్త గారు ఉపయోగించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో లిటరేచర్ అవి ఉన్నాయి నా దగ్గర. Because I have understood, కారణం నాకు అర్థమైనది, I am so busy with this prophet's message, I don't have time for other books. ఈ ప్రవక్త గారి యొక్క వర్తమానములు చదువుటలోనే నేను చాలా బిజీగా ఉన్నాను. వేరే పుస్తకాలు చదవడానికి నా దగ్గర సమయం లేదు. Sadhu Sundar Singh's books did not bring rapturing faith. ఎస్, సాధు సుందర్ సింగ్ యొక్క పుస్తకము మీకు ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకురాదు. Let's not waste our time on such books. అలాంటి పుస్తకాలపైన మన సమయాన్ని వ్యర్థము చేయవద్దు. They might be good testimonies and good experiences, but for us we have a message. బహుశా అవి మంచి అనుభవాలు మరి మంచి సాక్ష్యాలు ఉండవచ్చు, కానీ మనకైతే ఇప్పుడు ఒక వర్తమానం ఉన్నది. I have a record. మరి నా దగ్గర ఒక రికార్డ్ ఉంది. Those international pastors who have left this message, ఈ వర్తమానాన్ని విడిచిపెట్టిన అంతర్జాతీయ ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో, what is the first thing? నీకు తెలుసా మొదటి విషయం ఏంటో? Their statements changed. వారి యొక్క వ్యాఖ్యానాలు మారిపోయాయి. What did they say? వాళ్ళు ఏమని చెప్పారు? We had Brother Branham, yes. మేము సోదరు బ్రహ్నం గారిది విన్నాం, అవును. But we have other people also. అయితే మాకు వేరే జనులు వేరే ప్రజలు కూడా ఉన్నాయి. Yeah, the statement changed. చూడండి, ఇప్పుడు ఆ వ్యాఖ్యానం మారిపోయింది. We don't have others. మన దగ్గర వేరే వాళ్ళది వినం మనం. We have only one prophet. ఎందుకంటే మనకు ఒకటే ఒక ప్రవక్త ఉన్నాడు. And his tapes and his books are with us. ఆ యొక్క ఆయన టేపులు ఆయన పుస్తకాలు ఇప్పుడు మనతో ఉన్నాయి. Just recently in my seminar I preached on the zodiac. మరి ఈ మధ్యలోనే సెమినార్లో నేను ఒక వర్తమానాన్ని బోధించాను, అది రాశుల గురించి. For that I took the help of some books. మరి కొన్ని పుస్తకాలను నేను సహాయంగా తీసుకున్నాను. But the reason was, మరి దానికి కారణం ఏంటంటే, put it in the message దాని వర్తమానంలో పెట్టడానికి and see the message. మరి దాని వర్తమానమును చూడడానికి. But I'm not wasting my time there. అయితే అక్కడ నా సమయాన్ని వ్యర్థం చేయడం లేదు. I don't have to. అది నేను చేయాల్సిన అవసరం కూడా లేదు. Because this message is the inspired word. కారణం ఏంటంటే ఈ వర్తమానము ప్రేరేపించబడిన వాక్యమై ఉన్నది. What about children? మరి పిల్లల సంగతి ఏంటి?
where revival is gone. మరి ఉజ్జీవం ఎక్కడికి పోయింది? They start reading comics. మరి వాళ్ళు ఇప్పుడు అదే ఆ జోకులతో ఉన్న పుస్తకాలు ఉంటాయి కదా, వాటిని చదవడం మొదలు పెట్టారు వాళ్ళు. Today those comics are on mobile. మరి ఈ రోజు ఆ కామిక్స్ అన్ని ఎక్కడున్నాయంటే మొబైల్లో ఉన్నాయి. ఇప్పుడు Worldly games. లోక సంబంధమైన ఆటలు. And those games transmit a message which is not scriptural. మరి ఆ యొక్క ఆటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వర్తమానాన్ని వారికి రవాణా చేస్తాయి. ఆ చేయబడిన వర్తమానము లేఖనానుసరమైనది కాదు. Why? ఎందుకు? They are not born again. వాళ్ళు తిరిగి జన్మించబడలేదు. They need to be born again. వాళ్ళు తిరిగి జన్మించవలసిన అవసరత ఉన్నది. That's right. అది నిజము. See what he's saying here. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. They start reading books they shouldn't have read. వారు చదవకూడని పుస్తకాలను వాళ్ళు చదవడం మొదలు పెట్టారు. They let down the bars. మరి వారు ఆ అడ్డుగా ఉన్న వాటిని వాళ్ళు తొలగించేశారు. And goats came in. మరి ఆ యొక్క మేకలు లోపలికి వచ్చేసాయి. And took over. మరి వచ్చి మొత్తము సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాయి. Who are these goats? మరి ఈ మేకలేంటి? Nicolaitans. నికోలైతులు, which moved in లోపలికి ప్రవేశించినవి and tried to conquer the church. సంఘాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించినవి. Are you listening? మీరు వింటున్నారా? This is how the first church fell. ఇదే మొదటి సంఘము విఫలమైనది. The freedom of the spirit was gone. దేవుని యొక్క ఆత్మ యొక్క స్వతంత్రత వదిలిపెట్టిపోయినది. They kept on with the form. మరి వారు కేవలం ఆ రూపాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. But the fire had died down. కానీ అందులో ఆ యొక్క అగ్ని మాత్రం పూర్తిగా చల్లారిపోయింది. And the blackness of ashes is about all that is left. మరి ఆ బూడిద యొక్క ఆ నల్లటి బూడిద మాత్రమే అక్కడ మిగిలిపోయింది. Let me read further for you. మరి మీకోసం నేను ఇంకొంచెం ముందు చదవనివ్వండి. I think you are understanding till now. ఇక్కడ దాకా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. This is exactly what happened with that church. ఆ సంఘముతో సరిగ్గా ఇదే జరిగిందండి. Now mind you, మరి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోనండి, they had apostles. వారికి అపోస్తులు ఉన్నారు. Peter, James, John and such mighty people. పేతురు, యోహాను, యాకోబు అలాంటి శక్తివంతమైన జనులు. People like Paul, పౌలు లాంటి ప్రజలు who ministered to them. వారికి సేవ చేశారు. Yet they fell. అయినను వారు పడిపోయారు. Then we also need to be warned. కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఒక హెచ్చరిక అవసరమై ఉన్నది. And we should be careful. మరి దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Spirits don't die. ఆత్మలు చచ్చిపోవండి. They come and attack churches. మరి అవి వచ్చి మరలా సంఘాలను దాడి చేస్తాయి అవి. ఎగ్జాక్ట్లీ. I'm going further with you. నేను మీతో పాటు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. Chapter 2 verse 5. 2వ అధ్యాయం 5వ వచనము. Remember therefore from whence thou art fallen and repent and do the first works. నువ్వు ఏ స్థితిలోకి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. Or else I will come unto thee quickly and will remove thy candlestick out of his place except thou repent. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. Listen carefully, I'm going to read what the prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడో దాంట్లో నుండి మనం చదవబోతున్నాం. జాగ్రత్తగా వినండి. What is the way back? తిరిగి వెళ్ళే మార్గం ఏంటి? The way is the way of repentance. మారు మనసు పొందే మార్గమే మార్గమై ఉన్నది. Aren't you happy for that? దానికి మీరు సంతోషంగా లేరా? Still he gives us a chance. ఇంకను మనకు ఒక అవకాశం ఇవ్వబడతా ఉన్నది. Still he gives us an opportunity. ఆయన ఇంకను మనకు ఒక అవకాశాన్ని, ఒక ఎన్నికను మనకి ఇస్తా ఉన్నాడు. The way back is the way of repentance. తిరిగి వెళ్ళుట అనేది అది పశ్చాత్తాపపడుట లేక మారు మనసు పొందుట అనే మార్గమై ఉన్నది. And how to repent? మరి ఎలా మారు మనసు పొందాలి? It's not just a verbal repentance. అదేదో నోటితో చెప్పే మారు మనసు కాదు. Prove it by your life. అది నీ జీవితం ద్వారా రుజువు చేయాలి. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Prove it by your works. నీ క్రియల ద్వారా దాన్ని రుజువు చేయాలి. Next Sunday when Pastor Nishchal comes to the pulpit, మరి వచ్చే ఆదివారం పాస్టర్ నిశ్చల్ గారి పులిపటి దగ్గరికి వచ్చినప్పుడు this place should be on fire. ఈ స్థలము అగ్నితో ఉండాలా? Every brother, every sister,
ప్రతి సోదరుడు ప్రతి సహోదరి should say an amen, should say a hallelujah. ఆమేన్ హల్లెలూయా అని చెప్పాలి. If it is not coming from your heart, ఒకవేళ కనుక అది మీ హృదయంలో నుండి రాకపోతే get down on your knees. వెంటనే మీరు మీ మోకాళ్ళపైన ఉండండి. Get down on your knees in your house. మీ ఇంట్లో మోకాళ్ళపైన ఉండండి. Repent. మారు మనసు పొందండి. Lord, forgive me ప్రభువా నన్ను క్షమించు for my slackness. నా యొక్క మందత్వాన్ని బట్టి. Oh God, ఓ దేవా restore to me my first love. నా మొదటి ప్రేమకు తిరిగి నన్ను పునరుద్ధరించు. Let me carry out the vision that Pastor Peter had. పాస్టర్ పీటర్ గారు కలుగున్న ఆ యొక్క రక్షణనే నన్ను కూడా కొనసాగనివ్వుము. I will carry out that vision. నేను ఆ దర్శనాన్ని కొనసాగిస్తాను. My life will be such. నా యొక్క జీవితం ఎలా ఉంటదంటే, Instead of putting a flower on his grave, I will be that flower. నేను ఆ సమాధి పైన ఒక చిన్న పూల పుష్పము పెట్టడానికి బదులుగా నేనే పూల పుష్పముగా మారుతాను. My life will be that flower. నా జీవితము ఆ పుష్పము వలె ఉండాలి. I'll pray. నేను I'll ప్రార్థిస్తాను. fast. నేను ఉపవాసము I'll repent. నేను పశ్చాత్తాపపడతా. Oh God, ఓ దేవా bring my first love. నన్ను మరలా తిరిగి మొదటి ప్రేమకు తీసుకురా. That desire I had మరలా నాకు ఆ ఆశనివ్వు ప్రభువా. to come to your church, నీ సంఘానికి రావడానికి, to read your word. నీ వాక్యమును వినడానికి Restore to me, Lord. నన్ను తిరిగి పునరుద్ధరించు ప్రభువా. Restore my life. నా జీవితాన్ని పునరుద్ధరించు. Fill me more. నన్ను ఇంకా ఎక్కువ నింపు. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపు. Amen. ఆమేన్ Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Will you do that? మీరు అది చేస్తారా? Then you are saved. అయితే మీరు రక్షించబడ్డారు. You see, మీరు చూడండి, God has given a remedy. దేవుడు మనకొక విడుదలకు అవకాశం ఇచ్చాడు. రెమెడీ, విరుగుడిచ్చాడు. No, I don't have any problem. నాకు ఎలాంటి సమస్య లేదు. That's what the Pharisees said. అది పరిసేయుడు చెప్తాడు ఆ మాట. We are not blind, we see. మేమేమి గుడ్డి వాళ్ళం కాదు, మేము చూస్తున్నాం. Then Lord Jesus said, కానీ ప్రభువు యేసు చెప్పాడు, this man was blind and now he sees. ఈ వ్యక్తి గుడ్డివాడై ఉండే కానీ అతను ఇప్పుడు చూస్తున్నాడు. Your blindness remains. కానీ నీ యొక్క గురుడితనం అలానే మిగిలిపోయి ఉన్నది. Seeing you don't see. మరి చూచు కూడా నువ్వు చూడలేకపోతున్నావు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? But if somebody understands, కానీ ఎవరికో అది అర్థమవుతుంది. have mercy on me, Lord. వాళ్ళు ఇలా అంటారు, ప్రభువా నా పైన కనికరము చూపించు. I'm ready to repent. నేను పశ్చాత్తాపపడడానికి సిద్ధముగా ఉన్నాను. I want to come to my first love. నేను నా మొదటి ప్రేమ యొద్దకు తిరిగి రాగోరుతున్నాను. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుము. You are on your way to a revival. నీవిప్పుడు నీ యొక్క ఉజ్జీవం యొక్క మార్గములో ఉన్నావు. It should be seen from the life, repentance. మరి ఆ పశ్చాత్తాపము లేక మారుమనసు అనేది అది నీ జీవితంలో నుండి చూపించబడాలి. If you do not repent, said God, మరి నీవు గనుక మారుమనసు పొందకపోతే దేవుడిలాగు చెప్పాడు, I will remove your lampstand. నేను నీ దీపవృక్షమును తీసివేయుదును.